నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అసమానమైన కార్యదీక్షకు, అపారమైన ఆత్మవిశ్వాసానికి మారుపేరు హనుమంతుడు. అష్టసిద్ధులు తెలిసిన పరాక్రమవంతుడు, రుద్రుడి అంశావతారంగా అవతరించినవాడు ఆంజనేయుడు. నవవిధ భక్తి మార్గాలలో దాస్య భక్తికి ఆయన నిదర్శనం. భక్తుడిగాను భగవంతుడిగాను అందరి మనసు దోచుకోవటం ఒక్క మారుతి వల్లనే సాధ్యమైంది. అలాంటి హనుమంతుడు కొలువైన క్షేత్రమే నమక్కల్. తమిళనాడులో జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న నమక్కల్ నేటి మన తీర్థయాత్ర. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికా. తమిళనాడు అనేక ప్రాచీనమైన క్షేత్రాలకు పుట్టినిల్లు, ఎన్నో చారిత్రక నిర్మాణాలకు నెలవు. ఒకవైపున ఆధ్యాత్మికత, మరోవైపున చరిత్ర కలిసి ప్రవహించే ప్రాంతం ఇది. ప్రకృతి మాత ఇష్టపడి నివాసం ఏర్పరచుకున్న ఇక్కడి ప్రదేశాలలో నమక్కల్ ఒకటి. ఇక్కడి కొండ చరిత్రను మోస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొండ దిగువనున్న ఆలయాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నట్టుగా అనిపిస్తుంది. తమిళనాడులోని ప్రాచీనమైన క్షేత్రాలలో నమ్మక్కల్ ఒకటిగా అలరారుతోంది. బెంగళూరు మధురై జాతీయ రహదారికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. అందమైన ప్రకృతి గీసిన అరుదైన చిత్రంలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోంది ఈ క్షేత్రం. ఇక్కడి నామగిరి కొండనే నమ్మక్కల్ కోటగా పిలుస్తూ ఉంటారు. ఈ కొండ పాదభాగంలోనే 18 అడుగుల హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఒకవైపున కొండ, మరొక వైపున కొండంత దేవుడు కొలువైన క్షేత్రమిది. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజ వన కృషానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వానరాణామధీశం రఘుపతి వరదూతం వాతజాతం నమామి. నమ్మక్కల్లోని కొండ నామగిరి పేరుతో పిలువబడుతోంది. దాదాపు 1.5 కిలోమీటర్ల చుట్టుకొలతను కలిగిందిగా ఈ కొండ కనిపిస్తుంది. ఎక్కడా మట్టి అనేది లేకుండా పూర్తి ఏకశిలగా ఉన్న ఈ కొండపైనే కోటను నిర్మించారు. కోట గోడలతో తీర్చిదిద్దినట్టుగా దూరం నుంచి కూడా ఈ కొండ అందంగా కనిపిస్తుంది. 9వ శతాబ్దం నాటికే ఈ కొండపై కోట ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. చోళరాజులు సైతం ఈ కోటను ముట్టడించడానికి ప్రయత్నించినట్టుగా చెబుతారు. ఆ తరువాతి కాలంలో అంటే 16వ శతాబ్దంలో మధురై నాయక రాజవంశానికి చెందిన తిరుమల నాయకుని పాలనా కాలంలో నమ్మక్కల్ ప్రాంతానికి పాలకుడిగా ఉన్న తిరురామచంద్ర నాయకర్ ఈ కోటను పునర్నిర్మించాడని చరిత్ర చెబుతోంది. టిప్పు సుల్తాన్ కొంతకాలం పాటు ఈ కోటలో తలదాచుకోగా ఆ తరువాత ఆంగ్లేయులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. అలాంటి ఈ కొండ దిగువనే హనుమ కొలువై కనిపిస్తాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర
रामदूत अतुलित बलधाम अंजनीपुत्र पवनसुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै। సువిశాలమైన ప్రదేశంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. పొడవైన స్తంభాలు, విశాలమైన మంటపం, అందంగా తీర్చిదిద్దిన మంటప తోరణాలు, ఆకర్షణీయంగా అమర్చిన దేవతా ప్రతిమలు, వర్ణరంజితమైన అల్లికలతో ఈ ఆలయం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఈ ఆలయం అడుగడుగున అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ప్రత్యేకతలను మనకు పరిచయం చేస్తూ ఉంటుంది. అంజనాసుతుడు ఎక్కడ ఉంటే అక్కడ భయాలకు, బాధలకు తావుండదు. గ్రహపీడలకు, అనారోగ్యాలకు అవకాశమే ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విజయమే విహరిస్తుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుభాలు ప్రవహిస్తాయి. అందువల్లనే అప్పట్లో రాజులు తమ కోటకు రక్షణగా హనుమ మూర్తులను ప్రతిష్ఠించేవారు. యుద్ధాలకు, దండయాత్రలకు బయలుదేరేటప్పుడు హనుమకు నమస్కరించుకుని వెళ్లేవారు. అందువలన అలాంటి కోటల సన్నిధిలో హనుమ ఆలయాలు, మందిరాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। హనుమంతుడు అష్టసిద్ధులను పొందినవాడు. క్షణకాలంలోనే సూక్ష్మ రూపాన్ని, అవసరాన్ని బట్టి స్థూల రూపాన్ని పొందగల సమర్థుడు. అలాంటి హనుమంతుడు అశోకవనములో సీతమ్మ వారి సన్నిధిలో తన సూక్ష్మ రూపాన్ని, స్థూల రూపాన్ని కూడా చూపించి ఆ తల్లిచే ఆశీస్సులు అందుకున్నవాడు. ఇక్కడ కొలువైన హనుమను చూస్తే ఆ స్వామి స్థూల రూపాన్ని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. సాధారణంగా హనుమకి సంబంధించిన ఆయా క్షేత్రాలను పరిశీలిస్తే ఆ క్షేత్ర విశిష్టతను బట్టి ఆ స్వామి వీరాంజనేయుడిగా, ధ్యానాంజనేయుడిగా, యోగాంజనేయుడిగా, అభయాంజనేయుడిగా అనేక నామాలతో, ముద్రలతో భక్తుల పూజలందుకునేవాడు. అలా ఇక్కడి హనుమంతుడి విషయానికొస్తే స్వామి దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాడు. రెండు చేతులు జోడించి దాస్యభక్తిని ప్రకటిస్తుంటాడు. ఇక్కడున్న హనుమంతుడు 18 అడుగులతో కనువిందు చేస్తున్నాడు. హనుమంతుడు అతి సుందరుడు అన్నట్టుగా ఆకర్షణీయమైన రూపంతో, విశాలమైన నేత్రాలతో ఆ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తున్నాడు. హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కారుణ్యమూర్తి అనడానికి నిదర్శనంగా మన మనోఫలకంపై ఈ మూర్తి నిలిచిపోతుంది. ఇంత అద్భుతంగా ఈ మూర్తిని ఎవరు మలిచారా అనే ఆలోచన కలగడం సహజం. కానీ ఇది స్వయంభూమూర్తి అని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. రామాలయం లేని ఊరు, హనుమంతుడు లేని రామాలయము కనిపించవు. వైష్ణవ సంబంధమైన చాలా క్షేత్రాల్లో ఆయన క్షేత్రపాలకుడిగా పర్యవేక్షిస్తూ కనిపిస్తారు. మరికొన్ని క్షేత్రాలలో, ఉపాలయాల్లోనూ కొలువై ఉంటాడు. అలాంటి హనుమంతుడు కొలువైన ఈ ఆలయం అడుగు పెడుతూ ఉండగానే ఆకట్టుకుంటుంది. హనుమ అనుగ్రహాన్ని మనకు తెలియజేస్తుంది. అలాంటి ఈ ఆలయంలో గర్భాలయానికి పైకప్పు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కొన్ని ప్రదేశాలలో, కొన్ని క్షేత్రాలలో హనుమంతుడు ఆరుబయట కొలువై ఉండడం మనకి కనిపిస్తుంది. అక్కడి స్వామివారికి ఆలయాన్ని గాని, మందిరాన్ని గాని నిర్మించకపోవడానికి కారణం ఏమిటా అని ఒక ఆలోచన మనల్ని వెంటాడుతుంటుంది. చివరికి మన సందేహానికి ఏదో ఒక సమాధానం దొరికే వరకు సతమతమవుతూనే ఉంటాం. అలాంటిది ఇంతటి ఆలయంలో గర్భగుడి పైకప్పు లేకపోవటం ఏమిటి అని అనుకోకుండా ఉండలేం. అయితే అందుకు సమాధానంగా ఒక ఆసక్తికరమైన సమాధానం మనకిక్కడ వినిపిస్తుంది. ఇక్కడ స్వామివారి మూర్తి స్వయంభూమూర్తి. ఈ విగ్రహం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఈ విగ్రహం పెరుగుతుంది అనడానికి నిదర్శనం కనిపిస్తోంది. గతంలో ఈ మూర్తి ఎక్కడి వరకు ఉండేది,
అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వస్తోంది అనడానికి ఆనవాళ్లు కనిపిస్తాయి. అందువల్లనే గర్భాలయం పైకప్పు నిర్మించలేదు అని చెబుతారు. అయితే స్వామివారిని అలా పైకప్పు లేకుండా చూడలేని కొంతమంది భక్తులు గతంలో పైకప్పు నిర్మాణానికి పూనుకున్నారు. అయితే వారి ప్రయత్నాలు నెరవేరలేదు. అలా ఎన్నిమార్లు ప్రయత్నించినా పైకప్పు నిలవలేదు అని అంటారు. దీన్ని బట్టి ఇక్కడ తనకి పైకప్పు ఉండడం ఇష్టం లేదు అనే విషయాన్ని హనుమనే స్పష్టం చేసినట్టుగా భావించారు. ఇక అప్పట్నుంచి గర్భాలయం పైకప్పు లేకుండానే స్వామివారికి పూజాభిషేకాలు జరుగుతున్నాయి. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यं तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं भजे वायुपुत्रं. ఇక్కడ హనుమంతుడు దాస్యభక్తిని చాటుతూ నమస్కార ముద్రలో దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారు ఎవరికి నమస్కరిస్తున్నారంటే నృసింహ అవతారములోని ఆ శ్రీమన్నారాయణుడికి. ఇక్కడి కొండ పాదభాగంలో హనుమంతుడికి అభిముఖంగా నృసింహ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలోని నృసింహస్వామికి ఎదురుగా హనుమంతుడు కనిపిస్తాడు. హనుమంతుడికి ఎదురుగా ప్రాచీన కాలం నాటి శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయం కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో విశాలమైన మంటపాలతో పొడవైన ప్రాకారాలతో కూడిన ఈ ఆలయం కొండకు ఆనుకొని ఉంది. ఎత్తైన రాతి స్తంభాలు, పొడవైన బండరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడి నృసింహస్వామికి హనుమకి మధ్య గల సంబంధం గురించి ఒక కథనం వినిపిస్తుంది. ఒకసారి హనుమంతుడు నృసింహ సాలగ్రామాన్ని తీసుకుని ఆకాశ మార్గాన వెళుతూ ఉంటాడు. సూర్యుడికి అర్ఘ్యమిచ్చే సమయం కావడంతో నదీ తీరంలో ఆగాలని అనుకుంటాడు. అయితే తన దగ్గరున్న సాలగ్రామాన్ని కింద పెట్టకూడదు కనుక ఎలా అనే ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ ప్రదేశంలో లక్ష్మీదేవి తపస్సు చేస్తూ కనిపిస్తుంది. దాంతో హనుమంతుడు ఆ తల్లి ముందు వాలతాడు. కాసేపు ఈ సాలగ్రామాన్ని పట్టుకోండి అని చెబుతాడు. అందుకు ఆ తల్లి అంగీకరిస్తుంది. హనుమంతుడు నదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి వచ్చేలోగా లక్ష్మీదేవి ఆ సాలగ్రామాన్ని నేలపై పెడుతుంది. అది చూసిన హనుమంతుడు వెంటనే దానిని పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ సాలగ్రామం అంగుళమైనా కదలకపోగా దాని పరిమాణం మరింత పెరుగుతూ వెళ్లి నృసింహస్వామి రూపం ఆవిష్కృతమవుతుంది. తాను అదే ప్రదేశంలో లక్ష్మీ సమేతుడనై కొలువుంటానని హనుమతో స్వామివారు చెబుతారు. అలా ఆ క్షేత్రాన్ని కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యతను కూడా హనుమకు అప్పగిస్తారు నృసింహస్వామి. ఇక్కడ నృసింహస్వామి, హనుమంతుడు స్వయంభూమూర్తులుగా వెలుగొందుతున్నారు. ఈ సంఘటన ఇక్కడి కమలాలయ పుష్కరిణి దగ్గర జరిగిందని చెబుతూ ఉంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ హనుమ పాదముద్రలు చూపుతారు. లక్ష్మీదేవి ఈ పుష్కరిణికి సమీపంలో తపస్సు చేసుకోవడం వలన కమలాలయ పుష్కరిణి అని దీనికి పేరొచ్చింది. ఈ పుష్కరిణిలోని నీటిని తలపై చల్లుకుని హనుమ పాదముద్రలకు భక్తులు నమస్కరించుకుంటారు. హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే ప్రదోషేऽपि వాచార్ధరాత్రేऽपि మర్త్యః పఠన్నశ్నతోऽपి ప్రముక్తా గజాలః సదా సర్వదా రామభక్తిం ప్రయాతి. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. నమ్మక్కల్ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి హనుమంతుడు నృసింహస్వామి సేవకుడిగాను, క్షేత్రపాలకుడిగాను కనిపిస్తూనే ప్రత్యేకమైన దేవాలయంలో ప్రధానమైన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటుంటాడు. అటు నృసింహస్వామిని,
ఇటు హనుమంతుణ్ణి ఇద్దరినీ కూడా భక్తులు సమానంగా ఆరాధిస్తారు. కాస్త దూరంగా ఎదురెదురు ఆలయాల్లో నృసింహస్వామి హనుమంతుడు కొలువై ఉండగా హనుమ చూపులు నృసింహస్వామి పాదాల సన్నిధిని చూస్తున్నట్టుగా ఉండటం మరొక విశేషం. సాధారణంగా హనుమంతుడు ఒక చేతిలో గదను ధరించి మరో చేతితో అభయాన్ని ఇస్తూ ఉంటాడు. లేదంటే ఒక చేతిలో గదను మరో చేతిలో సంజీవిని పర్వతంతో కనిపిస్తూ ఉంటారు. అలాంటి హనుమంతుడు ఇక్కడ నమస్కార ముద్రలో కనిపిస్తూ ఉండటం ఒక విశేషమైతే, ఆయన 2 హస్తాల మధ్య సాలగ్రామ మాల ఉండటం మరో విశేషంగా కనిపిస్తుంది. సాలగ్రామంతో ముడిపడిన ఈ క్షేత్ర విశిష్టతను గుర్తు చేస్తూ ఉంటుంది. హనుమంతుడు అతి బలవంతుడు, గుణసంపన్నుడు, అష్టసిద్ధులు తెలిసినవాడు మాత్రమే కాదు, అనేక శాస్త్రాలలో పాండిత్యం కలిగినవాడు. భీముడికి, గరుత్మంతుడికి గర్వభంగం కలిగించాడు. భగవంతుడి నామానికి మించిన ఆయుధం లేదని అంకితభావంతో కూడిన నామస్మరణ దైవ సన్నిధానానికి మనలను చేరుస్తుంది అని చాటి చెప్పిన బుద్ధిశాలి హనుమ. కార్యదీక్ష విషయంలో శ్రీరాముడి నుంచి ప్రశంసలనందుకున్న భాగ్యశాలి. రావణ సంహారమనంతరం వానర వీరులతో కలిసి సీతారాములు అయోధ్యకు చేరుకుంటారు. తాము అరణ్యవాసానికి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఎవరైతే సాయపడుతూ వచ్చారో వారందరినీ ఆహ్వానించి సీతారాములు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరిస్తారు. హనుమంతుడి దగ్గరకొచ్చేసరికి ఆయనకు ఏమిచ్చినా తనకి సంతృప్తి కలగదని శ్రీరాముడు ఆలింగనం చేసుకుంటాడు. శ్రీరాముడి ఆత్మీయ ఆలింగనానికి మించిన వరం ఏముంది అంటూ ఆయన పాదాలపై వాలినవాడు హనుమంతుడు. ఆయన దాస్య భక్తికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? అలాంటి హనుమంతుడే సాలగ్రామ రూపంలో ఉన్న నృసింహస్వామిని ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. సాలగ్రామం నుంచి ఆవిర్భవించిన నృసింహస్వామిని దర్శించాడు. లక్ష్మీదేవితో పాటు కలిసి వెలసినటువంటి స్వామిని సేవించాడు. స్వామివారి ఆదేశం మేరకు తాను ఇక్కడే ఆవిర్భవించాడు. అందువల్లనే సాలగ్రామంతో ముడిపడ్డ ఈ క్షేత్రంలో హనుమ సాలగ్రామ మాలతోనే కనిపిస్తాడు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడి గర్భాలయం పైకప్పు లేకపోవడం వలన ఆకాశం నీలిరంగు గొడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. చంద్రుడిలా 16 కళలు కలిగినవాడు. అందువల్లనే ఆయన శ్రీరామచంద్రుడు. అలాంటి సూర్యచంద్రులు వెలుగు కిరణాలతో, వెన్నెల ధారలతో ఇక్కడి హనుమయ్యను అభిషేకిస్తున్న భావన కలుగుతుంది. ఇటు ఉదయం వేళల్లోనూ అటు రాత్రి వేళలోనూ స్వామిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. నమక్కల్లో హనుమకు ప్రాచీన కాలం నుంచి కూడా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ వస్తున్నాయి. విశేషమైన పర్వదినాల సమయంలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజులలో జరిగే అభిషేకాలు, అలంకారాలు మరింత ప్రాధాన్యతను, ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. ఇక్కడి హనుమ తరతరాలుగా మహిమలు చాటుతూ వస్తున్నాడు. తనను విశ్వసించే వారి పట్ల ఆయన అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. అందువలన ఎప్పటికప్పుడు ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అనునిత్యం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8:45 వరకు 4 వేళల్లోనూ స్వామివారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం, ప్రత్యేకమైన అలంకారం ఉంటాయి. విశేషమైన రోజుల్లో స్వామివారికి చేసే వడమాల సమర్పణ, వివిధ రకాల పండ్లను అలంకారంగా సమర్పించే తీరు కనువిందు చేస్తుంది. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అత్యంత వైభవంగా వార్షికోత్సవాన్ని జరుపుతారు. ఆ సందర్భంగా నిర్వహించే వివిధ రకాల సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. हनुमान श्रीराम
श्रीरामदूत हनुमान् श्रीरामदूत हनुमान् श्रीरामदूत हनुमान् तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान् श्रीरामदूत हनुमान् సాధారణంగా హనుమంతుణ్ణి పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోతుంటాయి. అలాగే దుష్టశక్తులచే పీడించబడుతున్న వారికి వాటి బారి నుంచి విముక్తి లభిస్తుంది. ఇక్కడి హనుమను దర్శించుకోవడం వలన శత్రుబాధలు తొలగిపోతాయని చెబుతారు. జీవన ప్రయాణాన్ని ప్రభావితం చేసే గ్రహదోషాలు నివారించబడతాయని అంటారు. తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయని, విజయాలు చేకూరతాయని విశ్వసిస్తారు. జీవితమన్నాక అనేక సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి, మనలను సతమతం చేస్తూనే ఉంటాయి. అలాంటివారు తమను కష్టకాలం నుంచి గట్టెక్కించమని స్వామివారికి మొక్కుకుంటూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడ్డ తరువాత తమ మొక్కులను చెల్లించుకుంటారు. స్వామివారికి ఇష్టమైన వడలను, గారెలను చేయించి సమర్పిస్తారు. స్వామివారి రథాన్ని లాగి తమ మొక్కు చెల్లించుకునేవారు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంటారు. ప్రతిరోజు ఇక్కడి ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరుస్తారు. ఉదయం వేళల్లో జరగవలసిన కైంకర్యాలన్నీ నియమిత వేళల్లోనే జరిగిపోతాయి. మధ్యాహ్నం 1 గంటకు నివేదన, అనంతరం తలుపులు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతుంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. చెన్నై నుంచి మధురై, కోయంబత్తూరు నుంచి కూడా నమ్మక్కల్కి బస్సులున్నాయి. సేలం నుంచి కరూరుకి వెళ్లే రైళ్లు నామక్కల్ మీదుగా వెళతాయి. సమీప విమానాశ్రయాలుగా సేలం, తిరుచి, కోయంబత్తూరులున్నాయి. ఇలా ఇక్కడి హనుమ ఆలయం ఇటు చరిత్ర, అటు పురాణ సంబంధమైన విశేషాలను మనకు పరిచయం చేస్తుంది. లక్ష్మీ నృసింహస్వామి వైభవంతో పాటు హనుమ మహిమలను ఆవిష్కరిస్తుంది. పచ్చని ప్రకృతికి, ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.